సో, నేనేం మారలేదు. నా ఫిజిక్ మారలేదు. నేను మారలేదు. అంతే ఉంది. ఏం జేస్తారు? అప్పుడెట్లున్నానో ఇప్పుడట్లే. ఏం జేస్తారు? ఏం చేయను. పొద్దున్న లేస్తే జనంతోటుంటాను. కల్మషాలు, కుత్సితాలు, హ్మ్. మందిని ముంచాలనే ఆలోచనలు ఏం లేకుండా నా పని నేను చేసుకొని పోతాను. హ్మ్. మన ఇంటికొచ్చి తలుపు కొట్టినోళ్ళకి సాయం చేయడం మనకు తెలుసు. అంతే. అంతకు మించి ఇంకొకటేం తెలదు. హ్మ్. సో, ఈ టాన్ జీన్స్ కూడా అప్పుడు తీసుకుందేనా? ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం బట్టలు ఇవి. ఓకే. సో, ఇప్పుడు మీకు షుగర్‌లు, బీపీలు అట్లాంటివి లేకుండా మీరు అన్నీ ఉన్నాయి. అవి ఉన్నాయి. లేవని ఎవరు చెప్పారు? హ్మ్. వంశపారంపర్యంగా తల్లిదండ్రుల నుంచి వచ్చినాయి, రాజకీయాల్లో వచ్చినాయి, మీలాంటి రిపోర్టర్లు పెట్టే టెన్షన్లకు వచ్చినాయి, ఇవన్నీ వస్తూనే ఆబ్వియస్‌గా రావాలి గదా! అవన్నీ. వైట్ న్యాచురల్గా వచ్చినాయి ఉంటున్నాయి. హ్మ్. ఆమె డయాబెటిక్, ఆమె హైపర్ టెన్సివ్ కాదని ఎవరు చెప్పారు? హ్మ్. మరి ఎట్లా మేనేజ్ చేస్తారు మీరు? ఎట్లా మేనేజ్ చేస్తారంటే యోగా చేస్తాం, ఎక్సర్సైజ్ చేస్తాం, శరీరాన్ని కంట్రోల్లో ఉంచుకుంటాం. హ్మ్. జీవ చాపల్యం తక్కువ. హ్మ్. నాలుకకు నచ్చింది తింటే ఏది ఉండదు, శరీరం ఇష్టారాజ్యంగా ఉంటుంది. నాలుకకు నచ్చింది కాదు, శరీరానికి ఎంత అవసరం అంత తింటే ఆరోగ్యానికి మంచిది. ఏం తింటారు? ఏది పడుతుందో శరీరానికి అదే తింటాను. నేను చెప్పిన కదా డయాబెటిక్ కాబట్టి అన్ని కంట్రోల్గానే తింటాను. అట్లా హ్మ్. దాంట్లో ఏముంటుంది? ఎక్సర్‌సైజ్‌లు, దాచుకోవడానికి ఏముంటుంది? ఎక్సర్‌సైజ్, వాకింగ్ అంటే ఎంతసేపు చేస్తారు రోజుకి? అన్నీ కలిపి గంటన్నర చేస్తాను. పొద్దున గాని, సాయంత్రం గాని మార్నింగ్ కుదిరితే. ఎర్లీ అవర్స్, ఎన్ని గంటలకు లేస్తారు? సూర్యోదయం కంటే ముందే 4:30. బ్రహ్మ ముహూర్తం. అట్లా చెప్పలేను నేను, కానీ 4:30 సూర్యోదయం కంటే ముందే అన్ని పనులు కంప్లీట్. మీకు 7 అయిందంటే వచ్చేస్తూనే ఉంటారు కదా విజిటర్స్. 7 లోపల అన్ని కంప్లీట్ చేసుకుంటాం. హ్మ్. సో, ఇంట్లో ఎప్పుడు అడగరా? ఈ ఒక్క రోజన్నా ఈ ఒక్క పూటన్నా మాకొక్క టైము. అలా ఏముంటుంది తల్లి, ఎప్పుడైనా బయటికి పోయినప్పుడు ఎట్లా జనానికి దూరంగానే ఉంటుంది కదా. హ్మ్. ఓకే. సో, ఇప్పుడు మీరు జర్నలిస్ట్‌గా స్టార్ట్ చేసారు. ఫస్ట్ టీచరు, తర్వాత జర్నలిస్ట్ అయిండ్రు, తర్వాత అడ్వకేట్ అయిండ్రు, పబ్లిక్ రిప్రజెంటేటివ్ అయిండ్రు. ఇవన్నీ అయిన తర్వాత ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ కొన్ని చూసినప్పుడు మీరు ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అవ్వాలంటే ఎట్లా రియాక్ట్ అవుతారు? వెరీ రీసెంట్‌గా జరిగినటువంటి ఇన్సిడెంట్. నేను బాగా ఎమోషనల్గా రియాక్ట్ అవుతాను. అది నాకున్న నన్ను నేను నియంత్రించుకోలేని ఎమోషన్ ఒకటి నేను నియంత్రించుకోలేను. తొందర కోపానికి వస్తాను, ఆవేశానికి వస్తాను. హ్మ్. నా కళ్ళ ముంగట ఏదైనా ఇబ్బందికరమైన సంఘటన జరిగితే తొందరగా రివోల్ట్ అవుతాను. కల్మషం ఉండదు, హ్మ్. రియాక్ట్ అవుతాను, సీరియస్గా రియాక్ట్ అవుతాను. సరే మనం ఎంపీ ఇట్లా మాట్లాడాలి, ఇట్లా మాట్లాడకూడదని ఏమి ఉండదు. ఏది నిజం అనిపిస్తే అది మాట్లాడతాను. ఫిల్టర్స్ అవన్నీ ఏసుకోవాలి అట్లాంటిది ఏం ఏమన్నా? లేదు, ఏం లేదు, ముఖం మీద మాట్లాడేస్తాం. హ్మ్. ఎదురుగున్న వాళ్ళు ఇష్టం, అది వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది వాళ్ళ కర్మ, నాకేం సంబంధం లేదు. హ్మ్. కడుపులో దాచిపెట్టుకున్న వాళ్ళు అయితే అలవాట్లేదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం, కుల్లం మాట్లాడతాం. వెరీ రీసెంట్ ఒక ఇన్సిడెంట్ అయింది. ఒక న్యూస్ అనేది వచ్చింది. అదంతా రూమర్స్ కిందనో, ఆఫ్ ద ట్రాక్ అన్నారో, లేకుంటే ఆఫ్ ద రికార్డ్ అన్నారో, ఒక ఇన్సిడెంట్ అయిన తర్వాత, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళని అరెస్ట్ చేశారు, తీసుకెళ్ళిపోయారు. అక్కడ ప్రెషర్స్ ఉన్నాయి అనేదొకటి, లీక్‌లు ఎవరిచ్చారు అనేదొకటి. ఈ ఇన్సిడెంట్స్ అన్నిట్లలో కూడా అందులో మీడియా, మీరు ప్రాతినిధ్యం వహించిందుంది. ఆ తర్వాత పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, ఒక అడ్వకేట్ ఉన్నారు, పోలీసులు ఉన్నారు. మొత్తం ఈ సిస్టమ్‌లో తప్పెవరిదని మీరు అనుకుంటున్నారు? సో ఐఎమ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ ఆఫ్ జడ్జ్. ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దట్ పర్టికులర్ ఇష్యూ. ఓకేనా తల్లి. హ్మ్. తప్పు ఎవరు చేసిన అనేది న్యాయస్థానాలు తేల్చాలి. మీరు తెలిసినా నేను తెలిసినది మీరు చేస్తే మీడియా ట్రయల్ అంటారు, మేము చేస్తే రాజకీయ నాయకులు చెప్పారు కాబట్టి పోలీసు వాళ్ళు అట్లా చేసినారు అంటారు. కాబట్టి లెట్ ద కోర్ట్ టేక్ ఏ ఛాన్స్ అండ్ కోర్ట్ గివ్ ఏ డెసిషన్. సో, ఇప్పుడు సోషల్ మీడియానో, లేకుంటే మెయిన్ స్ట్రీమ్ మీడియానో టూ మచ్ ఇన్వాల్వ్‌మెంట్ అనేది ఉంటుంది పర్సనల్ లైఫ్‌లో అనేది. వాళ్ళకంటూ కొన్ని ప్రైవేట్ లైఫ్స్ ఉంటాయి అనే దాని మీద. తల్లి నేను ఒక మాటనైతే చెప్తాను. వ్యక్తుల వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడకుండా మీరు ఏదైనా మాట్లాడండి. సిద్ధాంతపరంగా రాజకీయం మాట్లాడుండ్రి, రాజకీయ నాయకుడు చేసిన తప్పుల్ని ఎత్తి చూపుండ్రి. కానీ రాజకీయ నాయకులు కానీ, ఇంకెవరు కానీ ఆ విషయానికి వస్తే, మీడియా మిత్రుల విషయానికి వస్తే, ఎవరి విషయానికి వచ్చినా వ్యక్తుల వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడకుండా ఉంటే అందరికీ మంచిది. హ్మ్. ఓకేనా తల్లి. గురువింద గింజ తన నలుపెరగదన్నట్టు అన్ని రంగాల్లో అందరికి ఉండాల్సినటువంటి తప్పులు, అందరు చేయాల్సినటువంటి తప్పులు, అందరూ తెలిసి చేసినా తెలియక చేసినా ఎక్కడో ఒక దగ్గర పొరపాటు చేయడం ఇంకేదో ఏదో జరిగి ఉంటాయి. వాటినే మీరు భూతద్దంలో పెట్టి చూపి వాటినే పెద్ద ఇష్యూలాగా చేసి చూపెట్టాలనుకోవడం అనేది బాధాకరమైనటువంటి ఇష్యూ. హ్మ్. ప్రతి వ్యక్తికి వ్యక్తిగతమైనటువంటి జీవితం ఉంటుంది. దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ కాకుండా ఉంటే అందరికీ మంచిది. హ్మ్. సో, వ్యక్తిగత జీవితం ఉన్నట్లే వ్యక్తిగతంగా వాళ్ళకి స్వేచ్ఛ అనేది ఉంది. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అనేది ఉంది. దాంతో వాళ్ళు చూపిస్తున్నారు మీ అనేది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎంతవరకు ఇచ్చింది రాజ్యాంగం అనేది ఫస్ట్ మీకు తెలవాలి. నాకు సరే కళ్ళు కనబడతలేవు, నేను పొద్దున 5 గంటలకి వాకింగ్ పోతున్నా అనుకోండి. పోయేటప్పుడు నేను తోడుగా కుక్కలు వస్తున్నాయని అనుకోండి. ఇబ్బంది పడతాయని చెప్పి చేతిలో కట్టె పట్టుకొని పోతాను. హ్మ్. చేతిలో కట్టె పట్టుకొని నేను వ్యాయామం చేస్తున్నా కదా అని చేతులు ఇట్లా తిప్పుతాను. ఈ తిప్పేది పక్కనున్న వాళ్ళకి తాకనంతసేపు నాకు స్వేచ్ఛ అది. పక్కనున్న వాళ్ళకి తాకితే నా స్వేచ్ఛ ఎట్లయితుంది? పక్కనున్న వాళ్ళ స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ ఉంది. ఇది ఈ సన్నని గీత మీరు అర్థం చేసుకుంటలేరు. అది మీడియా అర్థం చేసుకుంటలేరు, ఇంకెవరు అర్థం చేసుకుంటలేరు. ఏది పడితే అది రాస్తాం, ఏది పడితే అది మాట్లాడతాం. చేతిలో మైక్ ఉంది కదా అని ఎవరిని పడితే వాళ్ళని విమర్శిస్తామని అంటే ఎవరైనా ఎట్లా ఊరుకుంటారు? ఏ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అయితే మిమ్మల్ని మాట్లాడమని చెప్పిందో ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది అదే భారత రాజ్యాంగం నాకు కూడా కొన్ని హక్కులు ఇచ్చింది.
నా వ్యక్తిగత జీవితం గురించో మీ వ్యక్తిగత జీవితం గురించో ఎల్లయ్య వ్యక్తిగత జీవితం గురించో మాట్లాడాకు మీకెక్కడుంది? మీరెవరు అసలు మాట్లాడడానికి? చేతిలో మీడియా ఉందని, చేతిలో మైక్ ఉందని, ఎవరి గురించి పడితే వాళ్ళ గురించి ఏది పడితే అది మాట్లాడతామంటే ఎంతవరకు సబబు అనేది ఆలోచించుకోవాలి దయచేసి. ఐఎమ్ నాట్ పిన్ పాయింటింగ్ అవుట్ ఎనీబడి. వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లోకి పోవడం అనేది తప్పు. ఎవరు పోయినా ఎవరికి ఎంత లిమిటేషన్ ఉండాలో చట్టం ఒక లిమిటేషన్ పెట్టింది. ఆ లిమిటేషన్ దాటకుండా ఉంటే అందరి ఆరోగ్యాలకు మంచిది. సో అది మేమైనా మీరైనా. ఎగ్జాక్ట్లీ. సో ఇలాంటిదే ఇంకొక చర్చ 15 రోజుల కింద వచ్చింది. స్త్రీలు ఎలాంటి చీర కట్టుకోవాలా, వాళ్ళ వస్త్రధారణ ఎలా ఉండాలి అనే దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ప్రపంచ దేశాలు భారతదేశాన్ని గుర్తిస్తాయి, గౌరవిస్తాయి. మన సంస్కృతిని, మన పండుగల్ని, మన ఆచార వ్యవహారాలని, ముఖ్యంగా మన సంస్కారాన్ని ఎక్కువగా ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా దేశాలన్నీ గుర్తించి గౌరవించి హానర్ చేస్తున్నటువంటి సందర్భం. సో రఘునందన్ ఇట్లా మాట్లాడతాడా, అట్లా మాట్లాడతాడా, ఈ డ్రెస్ వేసుకోవాలని చెప్పడానికి ఆయన ఎవరు, ఆ డ్రెస్ వేసుకోవాలని చెప్పడానికి ఈయన ఎవరు? నేను ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు దట్ మెష్. మీరు ఎట్లుండాలనేది మీ వ్యక్తిగత నిర్ణయం. సో నేను ఇందాకే చెప్పిన, వాకింగ్ పోయినప్పుడు చేతిలో కర్ర పట్టుకొని పోవడం నా స్వేచ్ఛ. ఆ కర్రని నేను గాల్లో తిప్పుకోవడం నాకున్న స్వేచ్ఛ. ఆ కర్ర పక్కనున్న ఆయనకు దాకుతుంది అని అన్నప్పుడు నేను పక్కనున్న వాళ్ళ స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నాను. సో నేను ఎంతవరకు ఉండాలి అంటే నా చేతిలో ఉన్న కర్ర నా లిమిట్లో ఉండాలి. పక్కనున్న వాళ్ళకి నష్టం కలిగించినంత వరకు, ఇబ్బంది కలిగించినంత వరకు నేను ఏం చేసుకున్నా ఏమనుకోరు. ఎవరు లేనప్పుడు గాల్లే కాదు, కట్టే పైకి ఇసిరేసినా నన్ను ఎవరేమన్నారు. పక్కన 10 మంది వాకింగ్ చేస్తున్నప్పుడు నేను కర్రను గాల్లో ఎలా తిప్పగలుగుతాను? సో దిస్ ఈజ్ ద లిమిటేషన్. సో గుడ్డలు ఎలా వేసుకోవాలి, ఎలా వేసుకోకూడదు అనేది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జీవితం. మీరు వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని 4 గోడలకు కన్ఫైన్ చేస్తారా, 40 మందిలోకి వచ్చి ఇట్లాంటి బట్టలు వేసుకుంటానని మాట్లాడతారా? అది మీ ఇష్టం. అది మీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, మీకు బట్టలు వేసుకునే అధికారం ఉంది, వేసుకోకుండా తిరిగే అధికారం కూడా ఉంది అనుకుంటే తిరుగుండ్రి. ఎర్రగడ్డలు జాయిన్ చేయన్నా, పిచ్చి ఆసుపత్రులు జాయిన్ అయినా, రాళ్ళతో కొట్టి చంపాలా, జనం ఆలోచించుకుంటారు. దానికి నేనేం చేయలేను. బట్ నేను అదే చెప్తా ఉన్నా, ఇది నా వ్యక్తిగత జీవితం అని నేను రోడ్డు మీద డాన్స్ చేస్తా అంటే ఒప్పుకోరు జనం. నీ వ్యక్తిగత జీవితానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఎవరి వ్యక్తిగత జీవితానికైనా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఏది కానీ అతి సర్వత్రా వర్జయతే, ఆ లైన్ గుర్తుపెట్టుకుంటే అందరి ఆరోగ్యాలకు మంచిది. ఆ అతి ఎవరు చేస్తున్నారనేది మీకు తెలుసు, నాకంటే ఎక్కువ మీకు తెలుసు. ఎవరు స్టార్ట్ చేసినారనేది నేను మాట్లాడే తెలుసుకోలేదు. బట్ దాని మీద జరుగుతున్న చర్చ అతిగా పోతుంది, అది ఆపితే బాగుంటుంది అనేది నా విజ్ఞప్తి. ఎగ్జాక్ట్లీ. స్త్రీ అంటే ప్రకృతి అన్న దాంతో స్టార్ట్ అయింది, అది కాస్త వికృత రూపం దాల్చింది. చర్చగా అది ఒక రచ్చ అయిపోయింది. ప్రతి ఒక్కరు అందులో ఇన్వాల్వ్ అయిపోయి మాట్లాడే వాళ్లే కనిపిస్తుంది. అందుకనే మాట్లాడొద్దనే చెప్తున్నాను నేను. అది వ్యక్తుల వ్యక్తిగత జీవితం, దాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచి. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న 2 టాపిక్లో స్త్రీ ఫస్ట్ కనిపిస్తుంది. స్త్రీ గురించే మాట్లాడుకోవడం, స్త్రీ గురించే వ్యాఖ్యానాలు, బోల్డ్ స్టేట్మెంట్స్, బిగ్ స్టేట్మెంట్స్ ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ అదే స్త్రీ గురించి పొలిటీషియన్స్ మాట్లాడే మాటలు, కాకపోతే అది జనాభాకి లింక్ చేసి మాట్లాడడం అనేది. సో 2 కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలి, 3 కనండి, 4 కనండి అనేది. వెరీ రీసెంట్గా బీజేపీ లీడర్ నవనీత్ రానాకి ఓవైసీకి మధ్య జరిగినటువంటి ఆర్గ్యుమెంట్, నాకు 6 పిల్లలు ఉన్నారు, కావాలనుకుంటే మీరు 8 మంది పిల్లల్ని కనండి, ఎవరు కాదంటున్నారు అనే మాట. నేను ఏమంటున్నాను తల్లి, ఏది కానీ శృతి మించకూడదు, ఏది కానీ శృతి మించకూడదు అంటున్నాను. శృతి మించినప్పుడే సమస్యలు వస్తూ ఉంటాయి. అట్లా మీరు ఒకటి మాట్లాడినారు, నేను దానికి జవాబు ఇవ్వాల్సి వచ్చినప్పుడు నేను ఒకటి మాట్లాడుతున్నప్పుడు అది ఎంతవరకు మాట్లాడాలనే గీత దాటుతున్నారు. రాజకీయ నాయకులైనా మీడియా అయినా దాటుతూ ఉన్నారు. సో మీరు 2 గంటారా, 3 గంటారా, 6 గంటారా, అది మీరు మీకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి వ్యవహారంగా చూస్తే పంచాయతీ రాదు. బట్ వెన్ ఇట్ ఈస్ మిక్స్డ్ విత్ ద డెమోగ్రఫీ ఆఫ్ ద కంట్రీ, తప్పకుండా బీజేపీగా బాధ్యత గల వ్యక్తులుగా, దేశం కోసం ఆలోచించే వ్యక్తులుగా మేము మాట్లాడాల్సి వస్తుంది. మాకు అల్లా ఇచ్చిండు, మేము 12 మందిని కంటామంటే కుదరదు అంటున్నాం. ఒక దేశంలో ఉండాలనుకుంటే అందరం ఒకే రకంగా ఉండాలని కోరుకుంటున్నాం. సో యూనిఫామ్ సివిల్ కోడ్ రావాలని కోరుకుంటా ఉన్నాం. యూనిఫామ్ సివిల్ కోడ్ ఎందుకు రావాలనే చాలామందికి అర్థం కాకుండా ఏది పడితే అది మాట్లాడుతుంటారు కవిత గారు. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే కామన్గా ఆలోచించారు. మీరు ఒక ఆడపిల్లగా మీ ముందు ఈ విషయం నేను మంచి తలుచుకున్నాను. ఒక క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకున్నటువంటి ఆడపిల్ల డైవర్స్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఆఫ్టర్ మ్యారేజ్ షీ హ్యాస్ టు వెయిట్ ఫర్ 2 years తల్లి. ఒక హిందూ మ్యారేజ్, మీరు హిందూ సనాతన ధర్మం ప్రకారం పెళ్లి చేసుకుంటే మీరు డైవర్స్కి పోవాలంటే 6 months యూ షుడ్ వెయిట్ ఫర్ 1 year తల్లి. పెళ్ళి అయిన 1 year తర్వాతనే మీరు డైవర్స్కి పోగలుగుతారు. తెల్లారే డైవర్స్కి పోతా అంటే కుదరదు, 6 నెలలకు పోతా అంటే కుదరదు. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం 1 year గ్యాప్ ఉండాలి. క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం 2 years ఉండాలి. కానీ ఇస్లాంని పాటించేటోళ్ళు, నువ్వు నాకు నచ్చలేదు, లేదా నువ్వు వండిన కూర నచ్చలేదు, తలాక్ అంతే. మీరు విడిపోయినట్టు, మీరు భార్య కాదు ఆయన భర్త కాదు అన్నట్టు. ఫోన్లో చెప్తే తలాక్. ఒక దేశంలో ఉంటున్నప్పుడు, ఒక దేశ రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నప్పుడు, పొద్దున్న లేస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని భారత రాజ్యాంగాన్ని గౌరవించమని చెప్తుంటున్నప్పుడు మరి చట్టం ముందు అందరూ సమానులే కదా. అదే పంచాయతీ వస్తూ ఉంది, అక్కడే గొడవ వస్తూ ఉంది.
మీరు 4 పెళ్ళిళ్ళు చేసుకుంటే తప్ప అని చాలామంది అడుగుతూ ఉంటారు. 4 కాకపోతే 40 చేసుకో, తప్పు కాదు అది. ఇష్యూ ఎక్కడొస్తుంది? మీరు పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నారు? ఆ అమ్మాయిని ఆడపిల్లలా గౌరవించడానికి పెళ్లి చేసుకుంటలేరు. మీరు పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నారు? ఆమెను పిల్లలు పుట్టించే మిషన్ లాగా వాడుకుంటున్నారు. భారతదేశంలో ముస్లింల జనాభాను పెంచుతందుకు, హిందువుల సంఖ్యను మైనార్టీకి తీసుకొచ్చేందుకు మీరు ఒక పెళ్లి కాదు 4 పెళ్లి చేసుకొని 40 మందిని కంటాం. అంటే 1 + 1 2 ఉండి, అంటే మేమిద్దరం మాకిద్దరని హిందువులు జనాభా నియంత్రణను పాటిస్తుంటే, మీరు మాత్రం ఒక వ్యక్తి 4 స్త్రీలను చేసుకొని 40 మందిని, కానీ ఇక్కడ ఒక కుటుంబం 2గా ఆగిపోయి ఉంటే వాళ్ళు 40 మందిగా పెరిగిపోతూ ఉంటే, భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఈ దేశంలో ముస్లింల జనాభా ఎంత, 75 సంవత్సరాల తర్వాత పెరిగిన ముస్లింల జనాభా ఎంత అనేది చర్చ జరిగితే మీ వెన్నులో చలి పుడుతుంది కవిత గారు. మీరు చూస్తుండగా మీకు కూతురు ఉంటే ఆ కూతురు భవిష్యత్తు ఏందనేది ఒకసారి మీరు ఆలోచిస్తే, ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని కౌంట్ చేసి చూస్తే భయపడతారు. మీరు నాకంటే ఎక్కువ మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు మీకు సమాజం కల్పిస్తుంది. అక్కడ చర్చ వస్తూ ఉంది. అక్కడ నవనీత్ రాణా గారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఎందుకు మాట్లాడుతున్నారు అనేది మీరు ఆలోచించుకోవాలి. మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు నేను సేఫ్గా ఉన్నా, నాకేమైంది అని అనుకుంటున్నారు. మీకు తెలియకుండానే మీ జనాభా 70కి తగ్గిపోయింది. మీకు తెలియకుండానే వాళ్ళ జనాభా 20 దాటింది. 20 దాటితేనే ఇన్ని అరాచకాలు చూస్తూ ఉన్నాం ఈ దేశంలో మనం. రేపు ఒకవేళ వాళ్ళ జనాభా 40కి వస్తే ఎన్ని అరాచకాలు వస్తాయి అనేది ఒకసారి ఆలోచించుండ్రి. వాళ్ళు స్త్రీని ఓన్లీ ప్రొడక్షన్ మిషన్గా చూస్తూ ఉన్నారు. వాళ్ళు పిల్లల్ని పుట్టించి ఒక యంత్రంలాగా చూస్తూ ఉన్నారు. అంతకుమించి గొప్పగా ఏముంది? వాళ్ళు స్త్రీని గౌరవించిన సందర్భం ఏముంది? భారతదేశంలో హిజాబ్ కట్టుకుంటామంటారు, బుర్కా వేస్తామని చెప్తారు. ఇస్లామిక్ దేశం ఇరాన్లో ఏం పంచాయతీ నడుస్తుంది? కొమేనికి వ్యతిరేకంగా పంచాయతీ ఎక్కడ నడుస్తూ ఉంది? ఏం తీసేస్తున్నారు? ఆడపిల్లలు హిజాబ్ని పబ్లిక్లో ఇప్పుడు వారేస్తున్నారు. మాకు హిజాబ్ వద్దంటున్నారు, బుర్కాలు వద్దంటున్నారు. ఈడనేమో వీళ్ళు కావాలంటున్నారు. ఆచారాల పేరిట వీళ్ళు అరాచకాన్ని సృష్టించాలి, ఈ దేశంలో హిందువులని మైనార్టీలుగా చేయాలని చూస్తూ ఉన్నారు. రేపు మీ కూతురు పెళ్ళి అయ్యేసరికో, మీ మన్మరాలు పెళ్ళికి వచ్చేసరికో ఈ దేశం ఇస్లామిక్గా మారితే మీ కూతురు లేదా మీ మన్మరాలు భవిష్యత్తు ఏంది? ఏం ఆలోచిస్తున్నారు మీరు? ఎందుకు ఈ అతిగా ఎందుకు ఆలోచిస్తూ ఉన్నారు? హిందుత్వం గురించి మాట్లాడితే తప్పు, వాళ్ళు 1/2 డజన్ మందిని కన్నా, డజన్ మందిని కన్నా వాళ్ళకి ఏం తప్పు లేదు, మనోళ్ళు మాట్లాడొద్దు జనాభా గురించి, మనోళ్ళు మాట్లాడొద్దు పిల్లల గురించి, ఇదేం రూలు? ఒకసారి చదువుండి చరిత్రను. 1947లో ఈ దేశం మతం పేరిట పాకిస్తాన్ భారతదేశంగా విడిపోయిన రోజు పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువుల సంఖ్య ఎంత? 2026లో ఈరోజు పాకిస్తాన్లో ఉన్న హిందువుల సంఖ్య ఎంత? ఒకసారి చూడురు లెక్క. భారతదేశం విడిపోయిన రోజు భారతదేశంలో ఉన్న ముస్లింల జనాభా ఎంత, భారతదేశంలో ఉన్న హిందువుల జనాభా ఎంత చూడుండ్రి. ఇలా జనాభాలో ఎంత వ్యత్యాసం వచ్చింది. డెమోగ్రఫీ మారుతుంది అంటున్నా, నీ దేశంలో జనాభా లెక్కలు మారుతున్నాయి అంటున్నా. దాన్ని మతం లెక్కలకు మారుస్తున్నారు. రోడ్డు మధ్యలో ఒక 2 ఇటుకలు పెట్టి దానికి ఆకుపచ్చ రంగేసి ఒక ఆకుపచ్చ జెండా వేసి రోడ్డు వెడల్పు వేయడానికి వీల్లేదు అంటున్నారు. నీ గుడి ఉంటే జేసీబీలు వచ్చి, ఇటాచీలు వచ్చి, పోలీసులు వచ్చి తీసేసిపోతున్నారు. 4 ఇటుకలు పెట్టి ఒక ఆకుపచ్చ జెండా పెడితే, రోడ్డు మధ్యలో పెడితే దర్గా అంటే కనీసం దర్గాని ముట్టలేని పరిస్థితి భారతదేశంలో ఉంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? నవనీత్ రాణా గారు మాట్లాడితే తప్పేముంది? 4 కాకపోతే 6 కనుమని చెప్తుంది. ఒక ఆడపిల్లగా, ఒక ఎంపీగా ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుందో ఆలోచించి మాట్లాడి ఉంటుంది. దాన్ని ఎందుకు తప్పు పట్టాలి? అసదుద్దీన్ ఓవైసీని ఆలోచించుకోమని చెప్పుండ్రి. మీరు మహిళల్ని ఎక్కడైనా గౌరవిస్తున్నారా? మహిళలకి సమాన హక్కులు ఉన్నాయా మీ దాంట్లో, మీ మతంలో? అది మాట్లాడమనుండ్రి. ఏదో ఒక రోజు ఈ దేశానికి హిజాబ్ కట్టుకున్న ఆడబిడ్డ ప్రధానమంత్రి అవుతుందని మాట్లాడతాడు. అరే మీ దారుసలాంలో నీ ఎంఐఎం పార్టీలో ఎవరున్నారో చెప్పు. 7 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక మహిళకి ఇచ్చినవా? 4 5 ఎమ్మెల్సీలని చేసినావు, ఒక మహిళకి ఇచ్చినవా? నువ్వు వచ్చి ఎప్పుడో ఒకసారి ఈ దేశంలో హిజాబ్ కట్టుకున్న ఆడపిల్ల ప్రధానమంత్రి అవుతుందంటే దాని అర్థమైంది కవిత గారు. ఎందుకు ఆలోచించొద్దు? హిందువులు ఏం చెప్పదలుచుకున్నాడు ఆయన? అంటే ఈ దేశాన్ని మేము ఇస్లామిక్ దేశంగా మారుస్తున్నాము అని చెప్తున్నాడు. ఆలోచించమని రఘునందన్ అంటున్నాడు. 6 కనుమని అన్నాడు అనుకో రఘునందన్. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్ అంటున్నా. నీ ఆడపిల్లల్ని కాపాడుకోవడానికి, నీ మతాన్ని కాపాడుకోవడానికి, ఈ దేశ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం కనాల్సిన సందర్భం వస్తే కనుమని చెప్తాం. దాన్ని తప్పుపట్టే అధికారం ఎవరికి ఉంటుంది? ఒక ప్రధానమంత్రి అయితే ఇస్లామిక్ కంట్రీ అంటున్నారు. అదే ప్రెసిడెంట్స్ కూడా మన దగ్గర ఉన్నారు కదా. కలాం కూడా ఆయన ప్రెసిడెంట్ అయ్యాడు కదా. భారత ప్రజాస్వామ్య దేశంలో ప్రెసిడెంట్ గారి పాత్ర ఏంది, ప్రధానమంత్రి గారి పాత్ర ఏంది కవితకు తెలియదని నేను అనుకోవట్లేదు. మీరు అట్లా మాట్లాడడం తప్పు. దేనికి ఉండాల్సినటువంటి గౌరవం దానికి ఉంటుంది. రాష్ట్రపతికి ఉండాల్సినటువంటి గౌరవం రాష్ట్రపతికి ఉంటుంది. కానీ ఇన్ ఏ డెమోక్రటిక్ కంట్రీ లైక్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద కీ పోస్ట్. అంటే ఏం చెప్పదలుచుకున్నాడు ఆయన? అసదుద్దీన్ ఓవైసీ ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నాడు? ఎందుకు అర్థమైతే లేదు మీలాంటి మేధావులకి? ఏం చెప్తున్నాడు ఆయన?
ఏం చెప్తున్నాడు? ఒక ముస్లిం మహిళ ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతుంది, కావద్దని నేను అంటలేను. అంటే అందులో కూడా ప్రోగ్రెసివ్నెస్ ఏం కనిపిస్తుంది. వాళ్ళు కూడా ప్రోగ్రెసివ్నెస్? మహిళలు. ఎంఐఎం పార్టీకి మహిళను అధ్యక్షుని వేస్తే ప్రోగ్రెసివ్నెస్, అది హైదరాబాద్ ఎంపీ మహిళను పోటీ చేపిస్తే ప్రోగ్రెసివ్నెస్. నీ పార్టీలో ఉన్న 7 ఎమ్మెల్యేలలో సగం మంది ఎమ్మెల్యేలు మహిళలు ఉంటే ప్రోగ్రెసివ్ థాట్. నీవు నామినేట్ చేసినటువంటి 4 ఎమ్మెల్సీలలో 2 ఎమ్మెల్సీలు మహిళలు ఉంటే అది ప్రోగ్రెసివ్ థాట్. కానీ నువ్వు ఏం రెచ్చగొట్టగలుగుతున్నావు? నీ పార్టీలో ఎవరు మహిళలు ముందుకు రారు, కానీ ఈ దేశానికి ఒక ముస్లిం, ఒక హిజాబ్ కట్టుకున్న మహిళ ప్రధానమంత్రి కావాలని నేను కోరుకుంటున్నా, అవుతుంది భవిష్యత్తులో అని చెప్తున్నావు అంటే నువ్వు దేన్ని ప్రోత్సహిస్తున్నావు? దేన్ని ఎంకరేజ్ చేస్తున్నావు? మీ జనాభాను పెంచమని మీ వాళ్ళకి చెప్పకనే చెప్తున్నావు కదా. అకల్మన్కు ఇషారా బస్ కదా. ఈ మాత్రం కూడా హిందూ బంధువులు ఎందుకు అర్థం చేసుకోవద్దు? అప్పుడు మాట్లాడతారు. నవనీత్ రాణా మాట్లాడినా, రఘునందన్ మాట్లాడినా, రేపు ఇంకొకరు మాట్లాడినా బరాబర్ మాట్లాడతాం. నీ డెమోగ్రఫీని మారుస్తున్నారు వాళ్ళు. కొన్ని ఇప్పుడు వెస్ట్ బెంగాల్ పంచాయతీ అంతే ఏంది? మొత్తం బంగ్లాదేశ్ ముస్లింలని, రోహింగ్యాలని, మయన్మార్లో ఇస్లామిక్ దేశాలలో తన్నెల కొడుతుర్రు వాళ్ళని. బంగ్లాదేశ్లో రోహింగ్యాలు ఉండరు, బంగ్లాదేశ్లో ముస్లింలకు ఉండడానికి సవలతులు లేవు. వాళ్ళకి సవలతులు ఏడున్నాయి? భారతదేశంలో ఉన్నాయి. వెస్ట్ బెంగాల్కి వచ్చి ఆ మమతా బెనర్జీ గారు ఆధార్ కార్డు ఇస్తారు, అది తీసుకొని వచ్చి హైదరాబాద్లో పనిచేస్తారు. హైదరాబాద్లో రోహింగ్యాల కాలనీ వస్తుంది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి వీఆర్ సెక్యులర్ అంటాడు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అప్పుడు ఒక అడుగు ముందుకేసి కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్, ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అంటాడు. కరెక్ట్ చెప్పిండు రేవంత్ రెడ్డి గారు, ప్రత్యక్షంగా చెప్పినా పరోక్షంగా చెప్పినా. ఇందిరమ్మ భర్త ఫిరోజ్ గాంధీ గారు, వాళ్ళకంటే ముందు మాదంతా ముస్లిం మతం, మేమంతా అదే జాతీయులం, మా నాయకులంతా ముస్లింలే అని చెప్పకనే చెప్పిండు. అర్థం కావాల్సింది హిందువులకి, ఆలోచించాల్సింది హిందూ సమాజం. 70% నువ్వు తగ్గి 20% వాళ్ళు వస్తేనే ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి ఈ దేశంలో. బీహార్లో కిషన్గంజ్లో ల్యాండ్ మాఫియా ఇచ్చి హిందూ భార్యాభర్తల్ని కోసేసి భూములు ఆక్రమించుకొని పోతున్నారు. ఇవేవి మన మీడియాకు కనబడాయి, ఏవి మాట్లాడితే సెక్యులరిజం, మాట్లాడితే మత సామరస్యం, బొంద సామరస్యం. రేపు బొంద పెడతానికి జాగలు కూడా ఉండేవి మీకు. ఉంటే గింటే మా తర్వాత తరానికి ఏమైనా ఉంటుండొచ్చు. ఇప్పుడు కూడా హిందువులు కోలుకోకపోతే, మేలుకోకపోతే, వాళ్ళ అరాచకాలు ఇట్లే కంటిన్యూ చేయనిస్తే ఇంకా మనం హిందువులు మైనార్టీలు అయితే ఈ దేశంలో ఈ దేశ చరిత్ర కష్టమవుతుంది, ప్రపంచంలో హిందుత్వానికి కష్టం వస్తుంది. కాబట్టి కొందరు మాట్లాడుతున్నారు, దాన్ని పాజిటివ్ అర్థం చేసుకోండి. నెగిటివ్ ఎందుకు తీసుకుంటారు? బరాబర్ మాట్లాడతారు, తప్పకుండా మాట్లాడతారు. మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతారు. నా మతాన్ని మాట్లాడుకోవాలన్న రోజు, నా మతాన్ని కాపాడుకోవాలనుకున్న రోజు బరాబర్ అందరం మాట్లాడతారు. కాకపోతే బీజేపీ అనగానే హిందూ మతం గురించి, కాంగ్రెస్ అంటే ముస్లిం అన్నట్టుగా అదే ముస్లింలకు అన్యాయం చేసినామా? మేము ఎక్కడన్నా సిలిండర్లు ఇచ్చేటప్పుడు మీరు ముస్లిం కాబట్టి మీకు సిలిండర్ ఇవ్వద్దని చెప్పినామా? మేము ఎక్కడన్నా రోడ్ వేసేటప్పుడు ఇదంతా ముస్లిం బస్సు ఇక్కడ రోడ్ వేయకమని చెప్పినామా? ఏం మాట్లాడతారు కవిత గారు? మైన్సాల చూడు ఏం జరుగుతుందో. ఎంఐఎం మేయర్ అయితే హిందువుల ఇళ్ళ దిక్కు రోడ్ వేయ అంటాడు, నల్లా నీళ్ళు ఇయ్య అంటాడు. ఒకసారి చూడు ఏం జరుగుతుందో. బైన్సాకు ఇంటర్వ్యూ చేయండి, ఒకసారి తెలుస్తుంది. సకినాల మీద ఏం చేసిరో చూడు, హిందువుల మీద దాడులు ఎట్లా జరిగినాయో చూడు బైన్సాలో. ఇవేవి పనికిరావు మనకి. వాటి గురించి రఘునందన్ ఎందుకు మాట్లాడతాడంటాడు వాడు బైన్సాకి వెళ్ళి. ఎవరు మాట్లాడాలి? రఘునందన్ మాట్లాడకపోతే నువ్వు మాట్లాడు. బైన్సాలు ఉన్న హిందువులు మాట్లాడుండ్రి. బైన్సా పీస్ఫుల్గా ఉందా చెప్పుండ్రి. బైన్సాలో హిందువులు ముస్లింల సంఖ్య సమానమైనప్పుడు హిందువుల పట్ల ముస్లింల వ్యవహారం ఎట్లుందో అడుగుండ్రు ఒకసారి. ఇవెందుకు అడిగారు? ఇవెందుకు ఆలోచించారు? ఒక్కసారి ఎవరో ఒకరు మాట్లాడగానే దాన్ని భూతద్దంలో పెట్టి ఎందుకు చూస్తుంది మీడియా? బరాబర్ మాట్లాడతాం. నా మతానికి కష్టం వచ్చినప్పుడు, నా మతం మీద దాడి జరుగుతున్నప్పుడు, ఈ మతం ఉనికికే ప్రమాదం వచ్చినప్పుడు మాట్లాడకపోతే ఇంకెప్పుడు మాట్లాడతారు? ఇంత మాట్లాడుతున్నటువంటి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, ఆయన పెళ్లి చేసుకోలేదు, ఆయనకు పిల్లలు లేరు, బట్ వాళ్ళే ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు మీకు బాధ్యత లేదు, మీరు బాధ్యతగా వ్యవహరించారు. బాధ్యతగా ఉండాల్సిన మీడియా బాధ్యత తీసుకోదు. వారు ఈ దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేసి దేశం కోసం పనిచేస్తూ ఏది మంచి ఏది చెడు అని చెప్తున్నారు. హిందుత్వాన్ని కాపాడకపోతే ఏం నష్టం జరుగుతుందో చెప్తున్నారు. దానికి పెళ్ళే కావాల్సిన అవసరం ఏముంది? 4 పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి అసదుద్దీనో 5 పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి ఇంకొక ఆయన్నో వాళ్ళ మతం గురించి మాట్లాడతలేరా? ఆడ తప్పెందుకో కనబడతలేదు మీకు. మరి వీడు ఏకపత్ని వ్రతుడు కాదు, వీడు ఇట్లా సిద్ధాంతాలు వల్లిస్తాడని చెప్పిరా మీరు? పెళ్లి చేసుకోకపోవడం నేరమా? దేశం కోసం జీవితాన్ని అంకితం చేయడం నేరమా? అట్లాంటి వాళ్ళు అంకితం చేసిరు కాబట్టి మీలాంటి వాళ్ళు కళ్ళు తెరుచుకోవాలని కోరుకుంటున్నాం కదా. కాకపోతే వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళకి లేరు, వాళ్ళు పెళ్లి చేసుకోలేదు కదా, ఇంకొకరిని ఎవరినో కనమని చెప్పే బదులు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసుకోవచ్చు కదా అనే ఒక మాట ఉంటుంది కదా. తప్పేముంటుంది దాంట్లో అంటున్నా. వాళ్ళు 100% ఈ దేశ హితం కోరుతూ మాట్లాడుతున్నారు. వాళ్ళు హిందూ సమాజ హితం కోరి మాట్లాడుతూ ఉన్నారు. దాంట్లో వారికి స్వార్థం ఎక్కడుంది? రఘునందన్ రావు వారికి ఒక కుటుంబం ఉండి, వారికి ఒక కొడుకునో ప్రధానమంత్రినో ముఖ్యమంత్రిని చేయాలనే స్వార్థం ఉండి మాట్లాడితే దాన్ని తప్పు పట్టాలి.
అరే నేను పుట్టింది ఈ దేశం కోసం, నేను చచ్చేది ఈ దేశం కోసం అని అన్నీ వదిలేసి సర్వసంగ పరిత్యాగులై 24/7 ఈ దేశం కోసం, హిందుత్వం కోసం ఆలోచించే మోహన్ భగవత్ గారులను పట్టుకొని మీరు పెళ్ళి ఎందుకు చేసుకోలేదు, మీరు మాకు ఎందుకు బోధిస్తున్నారు అని అడిగితే నన్ను అడుగుమంటే ఇంకో మాట్లాడుతా, అన్నం తింటురా గడ్డి తింటురా అని కూడా అడుగుతాను నేను. వారు ఏం చెప్తున్నారు? వారి కోసం పనిచేయమని అడుగుతుండ్రా? జెండా కోసం పనిచేయమని అడుగుతుర్రా? దేనికోసం పనిచేయమని అడుగుతున్నారు? ఎవరి కోసం పనిచేయమని అడుగుతుండ్రు? ధర్మాన్ని రక్షించమని చెప్పురు, ఆ ధర్మం ప్రపంచానికి అవసరం అని చెప్తున్నారు. దాంట్లో తప్పేం కనబడింది మీకు?